దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును ఏందంట స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమును ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? వెదకాలి. ఏం చేయాలి? వెదకాలి. అర్థమవుతుందా? మనము దేవుడు ఎక్కడ ఉన్నాడని అర్థమైందా? తన నామము ఎక్కడ ఆయన తన నామాన్ని నివాస స్థానముగా ఎక్కడ ఆయన ఉంచాడు అని, దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అని. దేవుడు అంటే ఏంటి? ఇక్కడ నిజానికి మనం చెప్పాలి అని అంటే, దేవుడు అనేది మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అర్థమైందా? అంటే దేవుడు అంటే ఎవరు? వాక్యం. అర్థమైందా? దేవుడు అంటే వాక్యం. ప్రియులారా, ఎక్కడైతే దేవుని వాక్యం ఉన్నదో, దేవుని వాక్యాన్ని అనగా దేవుణ్ణి మనం ఏం చేయాలి అని అంటే, ఆయన నామాన్ని నివాస స్థానముగా దేవుడు మనం ఉన్నటువంటి నివాసము చేస్తున్నటువంటి ప్రాంతములో దేవుడు ఎక్కడ ఆయన వాక్యము ద్వారా నివసిస్తున్నాడు, అర్థమైందా అని మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? వెదకాలి. వెదకాలి. వెతికితే ఏం జరిగిద్ది? దేవుడు అంటున్నాడు కదా, వెదకుడి, తట్టుడి, ఇంకా అడుగుడి. అర్థమైందా? అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వెదకాలి. ఎలా వెదకాలంట? వెతికే వాళ్ళు కూడా వెండిని అంటే ఏదైనా మన బంగారు వస్తువు కానీ ఏదైనా పోతే ఎలా వెతుకుతాం? మనం శ్రద్ధ కలిగి వెతుకుతాం కదా. అట్లాగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిని, దేవుడు తన నామాన్ని నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క స్థలాన్ని మనం ఏం చేయాలంటే వెదకి అక్కడికే మనం ఏం చేయాలి అని అంటే, ప్రియులారా, రాయబడిన మాటలు, యాత్రలు చేయుచుండవలెను, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, దశమ భాగములను, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. అర్థమైందా? ఎప్పుడైతే ఇలా చేస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల గురించి